అందరికీ నమస్తే. సో ఈరోజు మనం వచ్చేసి ఓ మహిళా రైతుతో ఉన్నాము. సో ఈమె ఏమంటే మామూలుగా టమాటా పంట పెడుతూ ఉంటారనమాట. సో ఈరోజు ఆమె మాటల్లోనే టమాటా పంట గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు మీరు ఇది ఎన్నోసారి అంటే టమాటా పంట పెట్టడం? మేము ఇది ఆరోసారి సార్. ఆరోసారా? మీరు టమాటా పంట వల్ల లాభాలు చూసినారా, నష్టాలు చూసినారా? నష్టాలే చూసినాం సార్, లాభాలు చూడలేదు. ఎవరైనా రైతులకు మీరు టమాటా పంట పెట్టుకోవాలంటారా, పెట్టుకోకూడదని చెప్తారా? వాళ్ళు ధైర్యం చేస్తారు. అంటే ధైర్యం అంటే డబ్బుల పరంగానా, లేకుంటే వాతావరణం పరంగానా, నీళ్ళ పరంగానా, ఎట్లా? డబ్బులు ఎక్కువ ఉండాలా, నీళ్లు ఉండాలా. నీళ్లు డబ్బులు లేకపోతే చేత కాదు సార్. కూలోళ్ళతో మీరు ఎట్లా చేస్తున్నారు? కూలోళ్ళు బాగానే దొరుకుతారా? కూలోళ్ళు ఏరో ఊరి నుండి తోలుకొచ్చుకోవాలా. ఎట్లా మందులు రేట్లు మనం భరించగలిగేటట్టుండయా, ఎట్లా మనం భరించలేనట్టుండయా? లేనట్లున్నాయి సార్. ఓన్లీ మీరు టమాటాలోనే ఎందుకు ఇట్లా పెరిగింది అనుకుంటున్నారు? టమాటా రేట్ పెరుగుతుందనా, లేకుంటే దాని వాల్యూ ఎట్లా, మీరు ఏమంటారు? అది ఒక టైంలో పెరుగుతుంది సార్, ఒక టైంలో పెరగదు. సో దీన్ని బట్టి మీరు ఏమర్థమవుతుంది? టమాటా పెట్టడం వల్ల రైతు లాభపడే దానికంటే నష్టపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటారు. ఇప్పుడు మీరు ఆరోసారి పెడతామంటున్నారు కదా, ఇప్పుడు మీరు పెట్టుబడి లచ్చ దాటిందే? లచ్చ దాటింది. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు కట్లు నాటుతున్నారు కదా, మీరు కాయలు బీకే టయానికి మీకు లాభం వస్తుందని అనుకుంటున్నారా, నష్టం వస్తుంది అనుకుంటున్నారా? అంటే మీ అదే నష్టపోయినాం కాబట్టి మాకు ₹1 రాలేదు. ఇప్పుడు కట్లు కొన్నారు కదా, ఎన్ని కట్లు కొన్నారు? 1000 కట్టి కొన్నాం. 1000 కట్టి కొన్నారు. ఒకటి 15 కట్లు అంటే 15,000 అయింది. కట్లకే 15,000 అయింది. ఇప్పుడు మళ్ళీ మీరు కట్లు నాటుతున్నారు. ఇప్పుడు కూలోళ్ళు కూడా మీకు సరిగ్గా రాలే కాబట్టి మీరే నాటుకుంటున్నారు కట్టుగా. ఇప్పుడు ఇంకా వైర్ లాగల్లా, మీరు ఇంకా పురి కట్టించల్లా. మీకు ఇప్పుడు లాస్ట్కి మీకు ఏమని చెప్తారు రైతులకి? టమాటా పంట పెట్టుకోవాలంటే నష్టమే వస్తుంది రైతుకి, లాభం రాలేదు.